చెప్పండి సార్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది శ్రీనివాస్ గారు? ఇప్పుడు ఒకవైపు బీజేపీపై విమర్శలు, మరోవైపు మోదీపై ప్రశంసలు, మీరు ఎలా చూస్తారు? ఏవో అందితే జుట్టు లేకపోతే ఇది అంటారు కదా, ఆ రకంగా ఉంటది సామెత. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వ్యవహార శైలి ఆ రకంగానే ఉంటది. ఇప్పుడు ఒకసారేమో ఎన్నికలలోనేమో అనేక విమర్శలు. సరే, ఒక శుభ పరిణామం ఏంటంటే గత ముఖ్యమంత్రి కంటే మాత్రం ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం కొంత మేరకు సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ మీద మరి సహాయం అడుగుతా ఉన్నారు. కానీ వారు అంటున్నది ఏంటంటే మేము ఇంకొక కష్టపడతాం, ఓ 10% పెంచుతాం, తర్వాత లేకపోతే మాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అంటా ఉన్నారు. దీనికి నేను ఏమంటానంటే స్టేట్ అండ్ సెంట్రల్ ఉమ్మడి జాబితా కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్ గా ఉంది. మనం నీతి ఆయోగ్ తెచ్చుకున్న తర్వాత ట్యాక్స్ డెవల్యూషన్ రైట్ఫుల్ గా తెలంగాణకు బై మెర్సీ ఏదో మనము అడగడమో బ్రతలాడమో ఇవన్నీ డ్రామాలు అవసరం లేదు. ఎందుకంటే చట్ట ప్రకారం రావాల్సిన నిధులు వస్తాయి. ఆ తర్వాత కేంద్రం ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు, ఏది రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, కేంద్రం చేయాల్సినవి ఏవైతే ఉంటాయో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వెల్ఫేర్ స్కీమ్స్, అవన్నిటికి కూడా ఇయ్యక తప్పదు కేంద్రం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల్ని ఇటువంటి వేదికలలో ఏం చేస్తారంటే చాలా తెలివిగా కేంద్రం మీద మూసీ నది నేను చేస్తా, 1,00,000 కోట్లు కావాలి, అగో నేను అడిగినా కేంద్రం ఇయ్యట్లేదు అని తర్వాత కాలంలో మళ్ళీ మొదలు పెట్టే కూని రాగాలు వస్తా ఉంటాయి. సో ఈ రకమైన అది కాకుండా నిజంగా కూడా వారికి పట్టణ మౌలిక వసతుల మీద డెవలప్మెంట్ కాంక్షించి ఖట్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే వారు ఏమన్నారు, మీరు 1 అడుగు వేస్తే మేము 2 అడుగులు కాదండి 10 అడుగులు వేస్తాం, రాష్ట్రాల డెవలప్మెంటే వికసిత్ భారత్ మాకు సాధ్యం. మోడీ గారు కూడా మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలని సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. అన్ని రాష్ట్రాల డెవలప్మెంటే దేశ డెవలప్మెంట్ అనేది మా యొక్క విధానం. మీరు అడిగినా అడగకపోయినా ఏ రాష్ట్రంలో ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలనో, కేంద్రం చేతిలో ఏమేమి ఉంటుందో, కేంద్రం ఏమేమి చేయగలుగుతుందో అవన్నీ సంపూర్ణంగా రాష్ట్రాలకు చేస్తేనే ఈ దేశం డెవలప్మెంట్ అవుతుంది అనేది మా యొక్క కాంక్ష. నేనేమంటున్నానంటే గత ముఖ్యమంత్రి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితేనే, లేదా ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు కడితేనే, లేదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఆ ముఖ్యమంత్రుల సరసన ఒక 1,00,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేస్తేనే మేము ముఖ్యమంత్రులం. ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్టులు తమ కాంట్రాక్టర్లకు, తమ నచ్చిన వాళ్లకు, మెచ్చిన వాళ్లకు ఇచ్చుకుంటేనే మేము సీఎం గా సక్సెస్ అవుతాము అనే కోణంలో పోతా ఉన్నారు. అసలు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఉన్నాయి, రోడ్ల వెడల్పు కార్యక్రమం, ఒక్క రోడ్డు వెడల్పు చేయలేదు. ఈ రోజు మేము తార్నాక ఉప్పల్ నుండి మాదాపూర్ హైటెక్ సిటీ పోవాలంటే, ఎల్బీ నగర్ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే ఎంత గగనం అండి. ఇవాళ జూమ్ టెక్నాలజీ వచ్చింది సరిపోయింది, కానీ మీ స్టూడియోకి రావాలంటే మేము మధ్యాహ్నం బయలుదేరితే కానీ సాయంత్రం రాలేమండి. సో ఇట్లా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, తాగునీటి సమస్యలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ సమస్యలు ఉన్నాయి, వర్షం వస్తే మాన్యువల్స్ సమస్యలు ఉన్నాయి. ఇంత పెద్ద దాదాపు 1.5 కోటికి చేరుకోవచ్చు నేను అనుకుంటా, 1,20,00,000 జనాభా కలిగిన హైదరాబాద్ నగరంలో ఎంతో డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం మనకుంది. సో వీటన్నిటిని కూడా పక్కకు పెట్టి మేము 1,00,000 కోట్ల ప్రాజెక్టే కడతాం, లేదా మేము రేపు ఇవన్నీ కూడా మాట్లాడడం అనేది కొంత మేరకు జనరంజకంగా ఉండొచ్చు. కానీ దీన్ని డిపిఆర్ ఇచ్చి సెంట్రల్ కి పంపిస్తే సెంట్రలే ప్రాజెక్టు టేకప్ చేస్తుంది. మొత్తం సెంట్రలే చేస్తే ఏమవుతుందంటే వీరి చేతిలో ఏముండే అకౌంట్స్, కాబట్టి వీరికి డబ్బులు ఇవ్వాలి, కానీ వీళ్ళే కాంట్రాక్టర్స్, వీళ్ళే స్టేట్ గవర్నమెంటే నిర్మాణం చేస్తుందనే మోడల్లో ఈ మధ్య కాలంలో సీఎంలు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. ఇది తగదు అని ఒక భారత పౌరుడిగా నేను మాట్లాడుతా ఉన్నాను. ఇక రెండోది, మూసీ ప్రక్షాళన కావాల్సిందే మా నల్గొండకి లేదా హైదరాబాద్ నగరానికి. అది చాలా మంచి కార్యక్రమమే, కానీ దాని డిపిఆర్ ఏ రకంగా ఉంటది సో అనేది ముఖ్యంగా డిపిఆర్ తయారైన తర్వాత దానికి 1,00,000 కోట్లు పడతాయా, 50,000 కోట్లు పడతాయా, మొత్తం కేంద్రమే చేయగలుగుతుందా, ఇది కేంద్రం ప్రాజెక్ట్ కింద తీసుకుందామా, ఉమ్మడి ప్రాజెక్ట్ కింద తీసుకుందామా, సో ఏ రకంగా అనేది రాకముందే ఈ స్టేజ్ల మీద ఇటువంటి మాట్లాడి కొంత మేరకు ఇప్పుడు నేనేదో అడుగుతున్నా కానీ వాళ్ళే చేయట్లేదు అనే కార్యక్రమం మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక్కటేంటంటే అసెంబ్లీ వేదికగా గత ముఖ్యమంత్రి కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ వేదికగా మాకు కొంత ఫైనాన్షియల్ రీషెడ్యూల్ చేసినారు, లేకపోతే ఈ రాష్ట్రం నడిచేదే కాదు, కనీసం దాంట్లోనన్నా మమ్మల్ని సంబోధించినందుకు మేము నిజంగా కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు సంతోషమే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీహార్లో క్లీన్ అయిపోయింది, మరి మిగతా రాష్ట్రాల్లో క్లీన్ అయిపోయింది, మరి మూసీ క్లీన్ దేవుడెరుగు కానీ కాంగ్రెస్ పార్టీ క్లీన్ అవుతా ఉంది. మరి ఆ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి
ఏ రకంగా ఉందనేది మనం చూస్తా ఉన్నాం. ఆ, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం రాష్ట్రం కేంద్రం రిలేషన్స్ మీద కనీసం కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించి కేంద్ర ప్రధానమంత్రిని ప్రశంసిస్తూ మాట్లాడడం కొంత హర్షణీయం. Yes. కొంత మాత్రం దీని వెనకాల ఏదో రేపు కూని రాగాలు తీసేటటువంటి కార్యక్రమానికి కూడా తెరలేపుతాడేమో అని కూడా కొంత అనుమానం కూడా రేకెత్తించే విధంగా వారి వ్యాఖ్యలు. రైట్ అండి. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. ఒక్క నిమిషం సుమిత్ర గారు జాయిన్ అయ్యారా మీరు?